కాకినాడ జిల్లాలో అనాథ శవాలకు అంతిమ సంస్కారం నిర్వహిస్తూ మానవతావాదిగా కూపర్ భాను అంబేద్కర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. తలకొరివి పెట్టడం అనే ఊహకు అందని సేవలు నిర్వహించి ప్రముఖుల మన్ననలు అందుకుంటున్నారు. సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సుమారు 1200 అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసిన అంబేద్కర్ జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ చేతుల మీదుగా అరుదైన పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో ఇలాంటి మానవతావాదులు సమాజానికి అవసరమంటూ కలెక్టర్ పాలకులు కూడా గొప్పగానే చెప్పుకోవాలి. మానవ సేవయే మాధవ సేవ అంటున్న కూపర్ భాను అంబేద్కర్ తో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. జీవితాలకు కాస్తంత పలకరింపు దొరకడం అంటేనే కష్టం. ఇటువంటి సమాజంలో అనాథ దేహాలకు అంటే ఎవరైతే అనాథలుగా చనిపోయారో వారికి దహన సంస్కారాలు అంటే చివరి ముగింపు గౌరవంగా సాగాలి అనుకోవడం కూడా చాలా ఊహకందని విషయమే. అయితే నేటి సమాజంలో ఎవరైనా వ్యక్తులు ముందుకొచ్చి అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తున్నారు ఏమి ఆశించకుండా అంటే నిజంగా వారి గుండెల్లో దైవం కొలువైనట్టుగా భావించాలి. అటువంటి అపూర్వ వ్యక్తి కాకినాడలో మనకు లభించడం మాత్రం చాలా గర్వంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా అనాథ శవం కనిపించిందంటే పూర్తి ఉచితంగా అదేదో తన కుటుంబ సభ్యునిగా భావిస్తూ అనాథ శవానికి గౌరవంగా అంటే జీవించినంత కాలం గౌరవంగా జీవించడమే కాదు, జీవిత చర్మాంకం అనే ముగింపు కూడా గౌరవంగా ఉండాలి అని భావించాలి. ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. అయితే అనాథ శవాలకు అటువంటి గౌరవ ముగింపు ఇచ్చేయగలిగే గొప్ప వ్యక్తి కూపర్ అంబేద్కర్. వారితో మనం 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారికి ఎలా వచ్చినాయి ఆలోచనలు, ఎందుకు చేస్తున్నారని. సార్ నమస్కారం. పేరు కూపర్ భాను అంబేద్కర్ అండి. ఇప్పుడు వాస్తవంగా మీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు వచ్చింది? ఈ అనాథ సవాళ్ళకి ఇలా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలనిపించింది? 2007 ముందు ఒక పల్లవరాజు గారి తాతయ్య గారి బండి మీద చేసి ఉంది సార్, పంతరామస్వామి గారి బండి మీద. అప్పుడు నేను ఒక అనాథ బాడీని రోడ్డు మీద చనిపోతే ఆ అనాథ బాడీని మున్సిపల్ ట్రాక్టర్ మీద తీసుకెళ్ళేవారు సార్. తీసుకెళ్ళినప్పుడు ఈ అనాథ బాడీకి ఏదో రకంగా మనం అనాథాలకు ఏదో రకంగా చెయ్యాలని చెప్పి నేను 2007లో రెడ్ క్రాస్లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుండి 2017 వరకు కూడా అనాథ బాడీ ఆత్మబంధు బండి మీద, రెడ్ క్రాస్ ఆత్మబంధు బండి మీద చేశాను సార్. నేను చేసి 2017లో కండిపోయిన వారి శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ బండి మీద వచ్చాను సార్. నేను కండిపోయిన ధర్మరాజు గారు స్థాపించారండి ఇది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1153 మందికి అనాథాలకు తలగూరు పెట్టాను సార్ నేను. ఇప్పటికి ఏంటంటే అనాథాలకు ఏదో రకంగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం జీవించినంతకాలం ఏదో రకంగా వాళ్ళకి ఏదో అనాథాలను అలా వదిలేయకూడదు రోడ్డు మీద అని చెప్పి ఆ యొక్క సంకల్పంతో చేస్తున్నాను సార్. నేను అనాథల్ని ఆ రోడ్డు మీద ఒక 2 గంటలు 3 గంటలు అలా వదిలేస్తే ఎండకి ఉడికిపోయి చర్మం చేతికి వచ్చేస్తూ ఉంటుందండి. అది చూసి నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది సార్. నాకు ఇది ఇలాగని చెప్పి నేను కండిపోయిన ధర్మరాజు గారికి చెప్తే మనం ఒక సంస్థ పెడదాం అని చెప్పి ఆయన ఈ యొక్క కండిపోయిన ధర్మరాజు గారు ఈ యొక్క కండిపోయిన శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ అన్న సంస్థ పెట్టి దాంట్లోకి తీసుకొచ్చారండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూడుకోకుండా ఇప్పుడు వరకు కూడా 1153 మందికి అంతిమ సంస్కారాలు చేశాను సార్. పోలీసు వారి సహకారంతో. పోలీసు వారి సహకారం కంపల్సరీగా మనకి ఉన్నదండి. ఆ యొక్క సహకారం మీద నేను చేయగలిగానండి. ఇది నేను చేస్తున్నది 10 మందికి ఉపకారంగా ఉండండి, మారతారని అండి, అనాథల్ని అలా వదిలేకుండా ఉంటారనేసి నేను ఈ యొక్క సంకల్పంతో చేస్తున్నాను సార్. కూపర్ భాను అంబేద్కర్ అనాథలకు ఆప్తబంధువుగా నిలిచిన ఈ కూపర్ ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో వారు ఈ నేటి తరానికి అంటే వాస్తవానికి అయితే కనుక సమాజ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు అన్న విషయానికి కాదు, మనిషి అన్నవాడు ఇంకా నిలబడే ఉన్నాడు అనిపించే విధంగా ఈయన అనాథ శవాలకు దహన సంస్కారాలు చేసి గౌరవ ముగింపు పలకడం మాత్రం చాలా గొప్ప విషయాన్ని భావించాలి. దీన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడిజన్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.